హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. పొద్దున్నే వరలక్ష్మి వ్రతం రోజున పూజా విధానం నేను ఎలా చేసేసుకున్నానండి. పొద్దున్నే లేచి చక్కగా ముగ్గులన్నీ పెట్టేసుకుని గడపకి స్నానం అన్నీ అయిపోయిన తర్వాత గడపకి చక్కగా పసుపు కుంకుమ రాసేసి బొట్లు అలా పెట్టేసుకుంటున్నానండి. అందరూ అంతే కదా ఫ్రెండ్స్, మీరందరూ కూడా అలానే చేసుకుంటారు కదా. కానీ ఫెస్టివల్స్ వస్తే కూడా చాలా పనులు ఉంటాయి కదండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. పసుపు పెట్టేటప్పుడు తీరా బయట అన్ని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత గడపలకి చక్కగా పసుపు కుంకుమ స్నానం చేసి అన్నీ పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత నేను అలా లోపలికి వెళ్ళి తర్వాత నైవేద్యాలన్నీ మంచిగా వండుకొని అమ్మవారికి చక్కగా అలా రెడీ పెట్టుకున్నానండి. రెడీ పెట్టుకున్న తర్వాత హాయ్ అండి, అలా నైవేద్యాలన్నీ చక్కగా నేను అమ్మవారి దగ్గర రెడీ పెట్టేసుకున్నానండి. అమ్మవారికి చీర, పసుపు, గాజులు ఇంకా పువ్వులు అన్నీ అలా పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆ తర్వాత మంచిగా నేను కూడా రెడీ అయ్యి వచ్చి అమ్మవారికి పూజ నైవేద్యం అన్నీ పెట్టి వెళ్ళాను కదండి. అవన్నీ చక్కగా పూజ చేసేసుకుని సమర్పించుకున్నానండి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి గాజు, పసుపు, కుంకుమ బొట్టు అన్నీ పెట్టుకున్నానండి. అక్షింతలన్నీ వేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర చిన్న పసుపు ముద్దగా చేసుకుని మంచిగా లక్ష్మీదేవి రూపు, అమ్మవారి రూపు అక్కడ పెట్టుకున్నానండి. అమ్మవారి రూపు చక్కగా అక్కడ పెట్టేసుకుని నేను పూజ చేసేసుకున్నానండి. అలా రెడీ అయిపోయిన తర్వాత చెమటలు కూడా పట్టేసినాయండి. మార్నింగ్ నుంచి ఆడవాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది కదండి ఫెస్టివల్స్ వస్తే. మరీను ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా ఒక్కళ్ళకన్నా ఇద్దరు లేదా ముగ్గురు ఇంకా ఒక్కళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటే అసలు అల్లరి ఇంకా పని కూడా అవ్వదండి. వాళ్ళతోనే వాగడమే సరిపోతుంది. చక్కగా పూజ చేసేసుకున్నానండి. అలా మా తులసి అమ్మవారి దగ్గర కూడా చక్కగా పూజ చేసేసుకున్నాను. నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నానండి. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే చాలా అల్లరి చేస్తారు. చాలామంది అంటూ ఉంటారండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పని ఏముంటుందని. అసలు వంట చేసి క్యారేజీలు పెట్టడం మాత్రమే కాదు కదండి, ఇంకా చాలా పని ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అలా మా తులసి అమ్మవారి దగ్గర కూడా చక్కగా నేను పసుపు కుంకుమ వేసి అన్ని నైవేద్యాలు పెట్టుకుని దీపం పెట్టేసుకున్నానండి. అలా నేను చక్కగా పూజ చేసేసుకున్నానండి. నాకు కూడా నచ్చిన ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఇలానే ఇంకా బాగా కూడా చేసుకుంటారు. నాకు వచ్చినంత మట్టుకి ఇలా చేసుకున్నాను. నాకు కుదిరినంతలో, పిల్లలతో ఇంకా పని ఎక్కువగా ఉంటుంది కదండి, నాకు కుదిరినంతలో నేను ఇలా చేసేసుకున్నాను. చాలా
చాలామంది అంటూ ఉంటారండి, పిల్లలు వెళ్ళిపోయాక స్కూల్కి పని ఏమి ఉండదని చెప్పి. అప్పుడే ఇంకా ఎక్కువ పని కూడా ఉంటుంది. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట చేసి పెట్టడం ఒక్కటే కాదు కదండి పని అంటే. తర్వాత హస్బెండ్ని పంపించాలి, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, పెట్టినవన్నీ కడగాలి, గిన్నెలన్నీ కడగాలి, ఇల్లు క్లీన్ చేయాలి, తడిగుడ్లు పెట్టుకోవాలి, పూజ చేసుకోవడానికి మధ్యాహ్నం అయిపోతుందండి. తర్వాత మళ్ళీ అప్పుడు అనిపించింది, ఏం పని ఉంటుంది అంటారేంటి చాలామంది అనేసి అనిపించింది. మనసులో అనుకుంటాను, పని చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో, మా శ్రీవారితో నేను అలా తోరణం కట్టి అమ్మవారిని అక్కడ రూపు పెట్టుకున్నాం కదండి, అది ఆయన నా మెడలో కట్టేశారు. అది తీసుకుని చక్కగా అమ్మవారి దగ్గర నుంచి తీసుకుని నా మెడలో లక్ష్మీదేవి రూపు కట్టుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. అస్సలు అంతకుముందు 2-3 రోజుల నుంచి కూడా హెల్త్ అస్సలు బాగుంటలేదండి. అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, ఎట్లయినా పండగ చేసుకోవాలని చెప్పి ఎక్కడ లేని అంతా ఓపిక అంతా తీసుకొచ్చుకొని నేను అలా పూజ చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా హెల్త్ బాగాలేదండి. తర్వాత కూడా అప్పుడు మాత్రం అమ్మవారు నాకు ఎక్కడ లేని శక్తిని అనుగ్రహించారని అనిపించింది. అలా నేను పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఆ సంకల్పం మనం చెయ్యాలి అనేది ఉంటుంది కాబట్టి ఎంత బాగోపోయినా మనం చేయగలుగుతాము. సో అది అన్నిట్లోనూ ఉంటే కూడా చాలా మంచిది. నేను అలా అక్షింతలు వేయించుకుని నా శ్రీవారితో చక్కగా ఆశీర్వాదం తీసేసుకున్నానండి. మీలో అందరికీ చాలామంది ఇలాగే మంచిగా చేసుకుంటారు కదా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళు నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, అమ్మవారి చీర నా చీర సేమ్ మ్యాచింగ్ అయిపోయింది. ఇద్దరం గ్రీన్ అయిపోయింది ఫ్రెండ్స్. అనుకోకుండా నా దగ్గర ఆ శారీనే ఉంది, నేను కట్టుకునేది కూడా గ్రీనే అయింది. తర్వాత చూసుకున్నాను, అబ్బా ఇద్దరు శారీ సేమే అయిపోయింది. చాలా హ్యాపీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టాటా, టేక్ కేర్.